అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 23వ భాగం. రచయిత భాను గారు. పోనీలో ఎక్కడికి పోతుందని చూస్తే నా ప్లాన్ అంతా చెడగొట్టడానికి మధ్యలో జయవర్ధన్ వచ్చి నిన్ను గద్దలా తన్నుకుపోయాడు. ఇక్కడ నేనేమైపోవాలి? మీరు హ్యాపీగా ఉంటే చూస్తూ కూర్చోవాలా? అందుకే కరెక్ట్ టైం కోసమే వెయిట్ చేశాను. నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్నా. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళలేవు ప్రిన్సెస్. హహా! అని గట్టిగా నవ్వుతాడు మయాక్. మయాక్ నవ్వు చూసి మైథిలి కూడా హహా! అని పొట్ట పట్టుకొని మరీ పగలబడి నవ్వుతూ ఉంటుంది. నవ్వుతున్న మయాక్ నవ్వాపి ఏయ్! ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అని అంటాడు మైథిలినే చూస్తూ. మైథిలి నవ్వు చూసి మయక్కి పిచ్చ కోపం వచ్చి ఏయ్! పిచ్చి పట్టిందా? ఎందుకలా నవ్వుతున్నావు? నిన్ను ఎత్తుకొచ్చాను అన్న షాక్‌లో మైండ్ సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా నీకు. మైథిలి నవ్వాపి వెళ్ళి హాయిగా బెడ్ మీద కూర్చొని పిచ్చి మయాక్ నీకు టైం అస్సలు బాలేదనుకుంటా. అందుకే ఇలాంటి దరిద్రపు పనులన్నీ చేసి నీకు నువ్వే ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నావు. అప్పుడు నేనెవరో తెలియకముందే నన్ను ఆ పరిస్థితుల్లో వదిలెయ్యలేదు. ఇప్పుడు తన ప్రాణమే నేను. అలాంటిది నేను కనిపించకపోతే వదిలేస్తాడు అని అనుకున్నావా? నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టినా కూడా కనిపెట్టేస్తాడు. నువ్వు పాతాళంలో దాక్కున్న నిన్ను వెతికి మరి నీ అంతు చూస్తాడు. వాడి మీద నీకు అంత నమ్మకమా? వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. గివ్ రెస్పెక్ట్ అని సీరియస్‌గా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది మైథిలి. ఓకే. ఓకే బాబా! ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? చూద్దాం. నిన్ను కనిపెట్టగలడు అని నువ్వు అంటున్నావు కదా! కనిపెట్టలేడని నేనంటున్నా. చూస్తూ ఉండు. అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు. జయవర్ధన్ చక్రవర్తి. అతని స్టామినా తెలియక వాగుతున్నావు కానీ ఎంత వాగినా ఇప్పుడే కదా! వన్స్ నా జై వస్తే నీ మౌత్ మ్యూట్ అయిపోవాల్సిందే కదా! అని బెడ్ మీద మంచిగా ఆ ఆరాంగా కూర్చుంది మైథిలి. నీకు పొగరు మామూలుగా లేదే. ఆ జైని చూసే కదా నీ పొగరు. ఆ జై రాడు అని నీకు అర్థమైతే నీ పొగరు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఏలెహె అని అంటూ మొహం తిప్పేసుకుంటుంది మైథిలి. మైథిలిని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మయక్. మయక్ వెళ్ళే వరకు ధైర్యంగా నటించిన మైథిలి. జయగారు మీరు వస్తారు అన్న నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ వీడు నన్ను ఏదో ఒకటి చేసేలోగా ఇక్కడికి తొందరగా రండి. అసలు వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి నేను? ఎక్కడ ఉన్నానో అని జయగారు ఎంత టెన్షన్ పడుతున్నానో పాపం నా కోసం. వీడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడో ఏంటో. నేను ఉన్న లొకేషన్ ఎలాగైనా జయగారికి సెండ్ చెయ్యాలి. కానీ ఎలా అని ఆ రూమ్ మొత్తం కూడా తిరిగి చూసి ఇక్కడ ఒక్క విండో కూడా లేదు అనుకొని ఇలా అయితే కాదు. కిందకి వెళ్ళి చూద్దాం. ఏదో ఒక ఛాన్స్ దొరకకపోతుందా అని అనుకుంటూ స్టెప్స్ దిగి కిందకి వస్తున్న మైథిలిని చూసి ఏంటి కిందకొస్తున్నావు? అక్కడ ఏం చెయ్యాలి? మరి నాకు బోర్ వస్తోంది. ఓహ్! అవునా? బోరొస్తే నేనున్నాను కదా! నాతో మాట్లాడు అని 32 పళ్ళని బయటపెట్టి చెప్తుంటే నాకు వీధి కుక్కలతో మాట్లాడే అలవాటు లేదు అంటుంది మైథిలి. తనని వీధి కుక్కలతో పోల్చేసరికి మయాకి సర్రున కోపం వచ్చి ఏయ్! నన్నే కుక్క అనంటావా? ఎంత ధైర్యమే నీకు? అని అంటూ కొట్టడానికి చెయ్యెత్తి కొట్టేలోపే మయాక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నీ పని తర్వాత చెప్తాను అని అంటూ ఆ ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. నా మీదే చెయ్యెత్తావు కదూ! నా జైని రానివ్వు. ఆ చెయ్యి విరిపించేయకపోతే చూడని హాల్‌లో మొత్తం కూడా పరిశీలించి చూస్తుంది. ఏమైనా దొరుకుతుందేమో అని. ఏంటి జై సిస్టర్‌ని కిడ్నాప్ చేయడం ఏంటి? ఏమో సిద్ధూ నాకేమీ అర్థం కావడం లేదు పిచ్చెక్కుతోందని జుట్టు పట్టుకొని కూర్చుంటాడు జై. జై భుజం మీద చెయ్యేసి కూల్ జై. పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే సాల్వ్ చేశావు నువ్వు. ఇది చాలా చిన్నది. నువ్వు టెన్షన్ పడకుండా కూల్‌గా ఆలోచించు. ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వు సిస్టర్ ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ నీ మైండ్‌కి పదును పెట్టడం లేదు. ఒక్కసారి గట్టిగా ఆలోచించి చూడు. ఉఫ్ అని జై మైండ్‌ని కూల్ చేసి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. మైథిలిని తీసుకెళ్లేంత అవసరం ఎవరికి ఉంది? ఓన్లీ మా అత్తకే కదా! కానీ తనిక్కడ లేదు కదా! సిద్ధూ లేకపోతే ఏంటి? ఎవరితోనైనా చేయించే ఛాన్స్ కూడా ఉంది కదా! నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ టెన్షన్‌లో నేను అలా ఆలోచించలేదు. ఇప్పుడే మా అత్త కాల్ లిస్ట్ చెక్ చేయిద్దాం అని ఆ పనిలో పడతారు. అప్పటికే చాలా నైట్ అయిపోయింది. ఏంటి జయగారు ఇంకా రాలేదు. ప్లీజ్ తొందరగా రండి అని మైథిలి మనసులోనే అనుకుంటున్న టైంలో ఏదో తట్టి టక్కున లేచి ముందుకు వెళ్తున్న మైథిలికి అడ్డుగా వస్తాడు మయాక్. ఏంటి ప్రిన్సెస్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నువ్వు ఎంత వెతికినా కూడా తప్పించుకోలేవు కానీ ఈ ఫుడ్ తిను అని అక్కడ పెడుతుంటే నాకేం వద్దు. అందులో ఏం కలిపావో ఎవరికి తెలుసు? నీకు బాగా అలవాటే కదా అలాంటివన్నీ అని కవర్‌ని పక్కకు తోసేస్తుంది మైథిలి. నువ్వే నా దగ్గర ఉన్నావు. ఇంకా ఏదో కలపాల్సిన అవసరం నాకేంటి బేబీ ఏం కలపలేదు తినొచ్చు అని అంటాడు. నాకు ఆకలిగా లేదు అని
మొహం తిప్పేస్తుంది. నీ కడుపు మాడితే నువ్వే వచ్చి తింటావులే. ఈరోజు ఒక్కరోజే మనము ఇక్కడ ఉండేది. రేపు వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నా నిన్ను. అక్కడికి వెళ్తే ఇంక నిన్ను చేరుకోవడం ఎవరి తరం కాదు. ఈ జన్మంతా కూడా నీ కోసం వెతికినా ఆ జైకి నువ్వు దొరకవు. నువ్వు, నేను అంతే. మన ప్రపంచంలోకి ఎవరు రారు. నిన్ను ఏం చేసినా అడ్డుకునే వాళ్ళే ఉండరు అని సైడ్ స్మైల్‌తో చెప్తాడు. మయక్ అలా అనగానే దుఃఖం వస్తున్నా కూడా వాడి ముందు వీక్ అవ్వకూడదు అనుకొని వస్తున్న కన్నీళ్ళని కనిపించకుండా తుడిచేసుకుంటుంది. నువ్వు తినకపోయినా నాకేం అవసరం లేదులే అన్నట్టుగా హ్యాపీగా మెక్కుతాడు మయక్. జై గారు ఎక్కడ ఉన్నారు? వీడు నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తానంటున్నాడు. నాకు చాలా భయమేస్తోంది. మీరు తాకిన నా తనువు వేరే వాళ్ళు తాకితే ఆ సెకండ్ చాలు నా ప్రాణాలు పోతాయి. నేను బ్రతకలేను. ప్లీజ్ నేను ఎప్పుడు తలుచుకున్నా నా కళ్ళ ముందు వాలిపోయేవారు కదా! ఇప్పుడు తలుచుకుంటే ఎందుకు రావడం లేదు? మీరు బానే ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని కూడా వీడు ఏమైనా చేశాడా? అని అనుకోగానే మైథిలి గుండె భయంతో దడదడలాడుతుంది. అఖిలాండేశ్వరి కాల్ లిస్ట్ చూసి షాకవుతాడు జై. మయక్ నెంబర్ ఉంది అందులో. అంటే మైథిలిని తీసుకెళ్ళింది ఆ మయక్ అన్నమాట అని అనుకోగానే కోపంతో జై కళ్ళు ఎర్రగా మారిపోయాయి. పిడికిలి బిగించి మయక్ ఆ రోజు నా చేతిలో బ్రతికిపోయావు. ఇప్పుడు నిన్ను నా చేతుల నుంచి ఎవరు కాపాడలేరు అయిపోయావు. ఎంత ధైర్యం ఉంటే జయవర్ధన్ భార్యని తీసుకెళ్తావా? నీ అంతు చూడకపోతే నా పేరు జయవర్ధన్ చక్రవర్తే కాదు అని ఆ మయక్ నెంబర్‌ని ఇచ్చి తన ప్రెజెంట్ లొకేషన్‌ని తెలుసుకో సిద్ధూ. ఆ! నేను చూసుకుంటా. ఇంకో గంటలో నీకు సెండ్ చేస్తానని సిద్ధూ ఫాస్ట్‌గా ఎవరికో కాల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన నవీన్ గారు ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మైథిలి, జై విషయం చెప్తారు. నవీన్ గారు చెప్పింది విని అంత జరిగిందా? నా బంగారం ఎలా ఓర్చుకుంది? కనీసం మనతో ఒక్క మాట కూడా తను చెప్పలేదు. అంత బాధని తనొక్కతే ఎలా భరించింది పిచ్చి తల్లి అని మనవరాలి గురించి బాధపడుతూ అంటుంది పార్వతి గారు. మనకి చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదంటమ్మా. నా బంగారం ఎవరికీ బాధ పెట్టదు. తను బాధపడ్డా సరే కానీ వేరే వాళ్ళు బాధపడకూడదు అనుకుంటుంది. అవును. అయినా అఖిలాండేశ్వరి చేతులు పడిపోను. నా బంగారం చేత కంటతడి పెట్టించింది. అదేం బాగుపడదు అని కోపంతో విసుక్కుంటూ తిడుతుంది పార్వతి గారు. కూతురికలా జరిగిందని ముందు బాధపడిన తర్వాత జై తన అల్లుడని వాణి గారు చాలా సంతోషంగా ఫీలయ్యారు. మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొస్తే అయిపోయేది కదండీ! లేదు వాణి అడిగాను నేను. వాళ్ళు కూడా వస్తారు తొందరపడకు. స్వీటీ పెళ్లి గురించి కూడా చెప్తాడు. అవునా? దాని కూతురు కూడా దానిలాగే ఏడ్చిందన్నమాట. చెట్టొకటైతే విత్తనం వేరవుతుందా? తల్లెలా ఉంటే పిల్ల మంచిది ఎలా అవుతుంది? అంటాడు నవీన్ గారు. సరే ఏదైతే ఏంటి మన పిల్లలు సంతోషంగా ఉన్నారు. అది చాలు. ఏవండీ ఆ పెళ్లి ఎలా జరిగిందో జరిగింది. అది మనం చూడలేదు. మనకున్నది ఒక్కటే కూతురు. మళ్ళీ వాళ్ళకు పెళ్లి చేద్దాం. లేదంటే ఊర్లో వాళ్ళు కొడుకు అలా చేశాడు, కూతురు ఇలా చేసిందని మాట్లాడుకుంటారు. జరిగింది ఎవరూ ఆలోచించరు. నువ్వు చెప్పకముందే మైథిలి ఈ విషయం చెప్పింది వాణి. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు. కొంచెం అన్నీ సెట్ అవ్వగానే చేసుకుంటామని చెప్పారు. జై వస్తాడు కదా! వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం సరేనా? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. రాగానే విషయం చెప్పాలన్నా తొందరలో ఫ్రెష్ కూడా కాలేదు అని అంటూ రూమ్‌కి వెళ్ళిపోతారు నవీన్ గారు. నా మనవరాలితో ముందు మాట్లాడాలని శంకర్ గారు మైథిలికి ఫోన్ చేస్తారు. కానీ మైథిలి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంటి మైథిలి ఎంతో బిజీగా ఉన్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కదా! ఎందుకిప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? మీరొకరు నా మనవడితో ఉందేమో అండి. అందుకే అది లిఫ్ట్ చేయకపోవచ్చు. తర్వాత చూసుకొని తనే మనకి చేస్తుందని చెప్పి నేను గుడికి వెళ్ళేసి వస్తానని వెళ్తుంది పార్వతి గారు. జై ఆ మయక్ లొకేషన్ దొరికింది. అవునా? క్విక్ పద అని అంటూ కార్ తీసుకొని ఆ లొకేషన్‌కి స్టార్ట్ అవుతారు జై, సిద్ధు. మయక్ తన పక్కన ఒక డ్రింక్ బాటిల్ పెట్టుకొని కూర్చునేసరికి మైథిలికి ఒక్కసారిగా భయం వేస్తుంది. వీడిప్పుడు తాగిన ఈ మత్తులో ఏమైనా చేస్తే అమ్మో! ఏం చేయాలనుకుని మెల్లిగా లేచి ముందున్న రూమ్‌లోకి వెళ్ళాలని చూస్తుంది. ఏంటి ప్రిన్సెస్ డ్రింక్ చేసి ఏమైనా చేస్తానని భయపడుతున్నావా? ఆహా! అని నవ్వుతూ మైథిలి చెయ్యి పట్టి సోఫాలో పడేస్తాడు. ఏయ్! నా చెయ్యొదులు. నువ్వు ముట్టుకుంటే నాకు కంపరంగా ఉంది. ఓహ్! నేను ముట్టుకుంటే కంపరంగా ఉంది. మరి వాడు ముట్టుకుంటే అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా. వాడిలో ఉన్నదేంటి? నాలో లేనిదేంటి? వాడు కూడా నువ్వు మత్తులో ఉన్నప్పుడే నీకు దగ్గరయ్యాడు కదా! అది గుర్తుందా నీకు? అన్నీ గుర్తున్నాయి. నేనేదీ మర్చిపోలేదు. తను నా భర్త. తనకు ఆ హక్కుంది. ఆ రోజు తప్పక నా ప్రాణాలు కాపాడ్డానికే దగ్గరయ్యాడు అంతే కానీ తను నీలా కాదు. నీకు నా జైకి పోలికేంటి? నా జై ఆకాశమైతే నువ్వు పాతాళం. ఎప్పుడూ జైని నువ్వు ముట్టుకోలేవు. అబ్బో! మొగుడు భజన బాగానే చేస్తున్నావు. చెయ్యి చెయ్యి.
ఇంకా ఎంతసేపు? ఇంకా కొన్ని గంటలు అంతే. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. భర్త అంటున్నావు కదా! సరే నేను కూడా నీ మెడలో తాళి కట్టేస్తా. అప్పుడు నిన్ను ముట్టుకునే హక్కు నాకు ఉంటుంది కదా! నువ్వు చెప్పిన సిద్ధాంతమే. భార్యను భర్త ఏమైనా చేసే హక్కు ఉంది అని చెప్పావు కదా! అదే చేసి చూపిస్తా అని సైడ్ స్మైల్ చేస్తూ గ్లాస్‌లో ఉన్న డ్రింక్‌ని తాగుతుంటాడు. ఇక్కడ జై కార్‌ని రాకెట్‌లా నడుపుతుంటాడు. మైథిలిని ఏం చెయ్యాలా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ మయాక్ వైపు చూసి, ఈ మయాక్ ఫుల్‌గా తాగి పడిపోతే బావుండు. అప్పుడు జై గారికి ఫోన్ చేయొచ్చనుకొని మయాక్ ఎప్పుడు పడిపోతాడా అని చూస్తూ ఉంది. మయాక్ ఫుల్‌గా తాగడం వల్ల కొంచెం మత్తుగా కళ్ళు మూసుకొని అలాగే సోఫాలో పడుకుంటాడు. ముందు డోర్ లాక్‌ని ఓపెన్ చేద్దామని చూస్తుంది. కానీ అది మయాక్ ఫింగర్ ప్రింట్‌తో లాక్ అయి ఉంది. అబ్బా! మంచిగా ఇది ఓపెన్ అయితే ఎంచక్కా వీడి బారి నుంచి తప్పించుకునేదాన్ని కదా అని అనుకుని మయాక్ ఫోన్ కోసం చూస్తుంది. ఎక్కడ పెట్టి చచ్చావురా అని చుట్టూ చూసి ఎక్కడా లేకపోవడంతో వాడు డ్రెస్‌లో ఉందా ఏంటి అనుకోని మెల్లిగా పిల్లిలా మయాక్ దగ్గరికి వెళ్లి షర్ట్ పాకెట్‌లో చూస్తుంది. అక్కడ కూడా ఉండకపోవడంతో కింద ప్యాంట్ జేబులో ఉందనుకుంటా అనుకోని మైథిలి నీకు ఎన్ని కష్టాలొచ్చాయే ఈ గొట్టంగాడిని ఇలా ముట్టుకోవాల్సి వస్తుందని అనుకోలేదు అని ఆ వాసనకి ముక్కు మూసుకొని మయక్ ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టగానే మెలకువ వచ్చిన మైథిలి చెయ్యి పట్టుకొని ప్రిన్సెస్ రా నా దగ్గరికి. నీ కోసమే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? అని మత్తులో మైథిలిని తన మీదకి లాక్కుంటాడు. మైథిలి ఎంత ప్రయత్నం చేసినా కూడా వదలకపోయేసరికి లాగి చెంప మీద ఒకటిస్తుంది. తాగి పశువులా బిహేవ్ చేస్తున్నావు. మనిషివేనా నువ్వసలు? డాక్టర్‌వి అయ్యుండి ఇలా చేయడానికి సిగ్గులేదా నీకు? ఇంత చదువుకున్నావు. నీకన్నా చదువుకోని వాడే నయం. కోపంతో ఇంకో చెంప కూడా వాయిస్తుంది. మత్తులో ఉన్న మయాక్‌కి మైథిలి కొట్టిన దెబ్బకి మత్తు మొత్తం వదిలిపోయింది. ఏయ్! నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? ఉండు నీ పని చెప్తా. ఏదో పాపం పోనీలే రేపటి వరకు ఆగుదామని అనుకున్నా కానీ నన్నే కొట్టిన తర్వాత ఎలా ఊరుకుంటాను? దీనికి తగిన బుద్ధి చెప్పకపోతే చూడు ఎందుకు వీడిని కొట్టానా అని బాధపడేలా చేస్తానని మైథిలి వైపే ఒక్కొక్కడుగు వేస్తూ వస్తుంటాడు. మైథిలి భయంతో వెనక్కు వెళ్తూ ఉంటే వెనుక వాల్ వచ్చి ఆగిపోయింది. మయక్ కసిగా చూస్తూ దొరికావు ఇప్పుడు అని అంటూ మైథిలి మీద చెయ్యి వేస్తాడు. అంతే సెకండ్‌లో వాడి చెయ్యి విరిగినంత పనయింది. భయం వల్ల గట్టిగా కళ్ళు మూసుకున్న మైథిలి మయక్ అరుపు విని కళ్ళు తెరుస్తుంది. అప్పటికే మయక్ నొప్పితో కింద పడి అరుస్తుంటాడు. కళ్ళు తిప్పి డోర్ వైపు చూసేసరికి జై కనిపించగానే జై అని పరిగెత్తుతూ వెళ్లి జైని హత్తుకొని ఏడుస్తుంది. జై వచ్చేసావా? ఎంతగా భయపడ్డానో తెలుసా? వీడు ముందు వీక్ అవ్వొద్దనే నువ్వొస్తావన్న నమ్మకంతోనే ధైర్యంగా ఉన్నాను అని జైని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అప్పటి వరకు దాచుకున్న బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తుంది. తన సతి కన్నీళ్లకు కారణమైన మయాక్‌ని రౌద్రంగా చూసి మైథిలి వెన్ను బుట్టబొమ్మ ఇటు చూడు నేనొచ్చేసాను కదా! నీకింకేమీ భయం లేదు ఊరుకో అని మైథిలి కన్నీళ్లను తుడిచి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి మైథిలికి వెక్కులు రావడంతో అది గమనించి పక్కనే ఉన్న వాటర్‌ని తాగిస్తాడు. మైథిలి కొద్దిగా కుదుట పడ్డాక బుట్టబొమ్మ నువ్వు సిద్ధుతో వెళ్ళు. నేను తర్వాత వస్తానంటాడు. లేదు జై నేను కూడా నీతో పాటే వస్తాను. సరే కూర్చో. వీడి పని చూసుకొని వెళ్దామని కింద పడ్డ మయక్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి చెంప మీద ఈడ్చి కొడతాడు. మయక్కి బైర్లు కమ్మినట్టుగా అయ్యి భూగోళం గిర్రున తిరుగుతున్నట్టుగా అవుతుంటే తల పట్టుకొని కూర్చుంటాడు. చైర్ లాక్కొని కాలు మీద కాలేసుకొని కూర్చొని మయక్ వైపే సీరియస్‌గా చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా ప్రాణానికి ప్రాణమైన నా బుట్టబొమ్మని ఎత్తుకొస్తావు. చాలా తప్పు చేశావు. నిన్ను ఎప్పుడో బొక్కలో వేసేసేవాడిని. కానీ నీ మీద చిన్న సాఫ్ట్ ఒపీనియన్ ఉండేది. ఎందుకో తెలుసా? నీ వల్లే నా లైఫ్‌లోకి బుట్టబొమ్మ వచ్చింది. అందుకే ఇన్ని రోజులు వదిలేశాను. కానీ నీ చిప్పకూడు తినాలని అంత సరదాగా ఉంటే నేనెందుకు కాదంటాను? పోలీసు వాళ్ళొస్తున్నారు. ఆలోపు నా కోటికి నేనిచ్చి పంపిస్తా. లేకపోతే నా ప్రెస్టీజ్ దెబ్బతింటుంది కదా! అని సిద్ధూ వైపు సైగ చేయగానే చిన్న స్మైల్ తీసుకొని తన లెదర్ బెల్ట్ తీసి జై చేతిలో పెట్టి కొత్తది జై. వీడే బోని అని తాపీగా వెళ్ళి మైథిలి పక్కన కూర్చొని సిస్టర్ అక్కడ సినిమా జరుగుతుంది. మనం వీక్షిద్దాం అంటాడు. సిద్ధూ ఇచ్చిన బెల్ట్ వేళ్ళకు చుట్టుకొని కస్తీరా వాతలు తేలేలా కొడుతుంటే ఆ! అమ్మా! అబ్బా! కుయ్యో మొర్రో అని దెబ్బలు తట్టుకోలేక అరుస్తుంటే అప్పటి వరకు బాధగా ఉన్న మైథిలికి నవ్వొస్తుంది. చెప్పాను కదరా! అనవసరంగా నన్ను తీసుకొచ్చావని, నువ్వే ఫీలవుతావని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా వినలేదు. బుద్ధిగా డాక్టర్‌గా నీ పని నువ్వు చేసుకోక వెధవ పనులు చేశావు. ఇప్పుడు అనుభవించు అని మయాక్ వైపే చూస్తుంటుంది. తిరిగి కొట్టే పరిస్థితిలో కూడా లేడు మయాక్. సిట్యుయేషన్ కొట్టొద్దు, కొట్టొద్దు ప్లీజ్ అని జై దగ్గరికొచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు జై సాటిస్ఫై అవుతాడు. లే ముందు అని కాళ్ళ దగ్గర ఉన్న మయాక్‌ని పైకి లేపి
చెప్పు నిన్ను పంపించింది అఖిలాండేశ్వరి కదా! కొట్టిన చెయ్యి నొప్పి పుడుతుంటే నొప్పితో మూలుగుతూ అవును తానే నాకు మైథిలి గురించి చెప్పి నాలో ఆశల్ని పుట్టించింది. తన మీద ఉన్న ఇష్టం వల్ల నేను కూడా ఓకే అని చెప్పి మైథిలి కోసం వచ్చి అక్కడి నుంచి ఎత్తుకొచ్చేశాను అని చెప్పగానే మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. సిద్ధు వచ్చి జై ఆగు వాడిని వదిలేయి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పేస్తే సరిపోతుంది కదా! ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి వీడు లైఫ్ మొత్తం జైల్లో ఉన్న ఆశ్చర్యం లేదని చెప్పి మయక్‌ని లాక్కెళ్ళి పోలీస్ వాళ్ళకి అప్పచెప్తాడు. జై కోపంగా ఉండడం చూసి మైథిలి జై దగ్గరికి వెళ్ళి కూల్ జై అని హత్తుకొని వెన్ను నిమురుతూ జై కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. జై పద ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే పద అని మైథిలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.